जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश बोधधेरे निनाद जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను బృహదేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను. మేబీ బృహదేశ్వర ఆలయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ద గ్రేట్ తంజావూర్ టెంపుల్ ఇదేనండి, ఇక్కడే ఉన్నాను. సో లోపలికి వెళ్ళి ఈ ఆలయాన్ని చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, దీని విశిష్టత ఏంటి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండి. ముందుగా మనం తంజావూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. తంజావూర్ తమిళనాడులో ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తంజావూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేనివారు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి తంజావూర్కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. చెన్నై నుంచి తంజావూర్ వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ప్రస్తుతం నేను చిదంబరం నుంచి తంజావూర్ వెళ్తున్నాను. చిదంబరం ఎలా చేరుకోవాలో ముందు వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో చూడండి. చిదంబరం నుంచి తంజావూర్కి 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రైన్స్ అండ్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. చిదంబరం నుంచి తంజావూర్ వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. చిదంబరం నుంచి తంజావూర్ వెళ్ళేవారు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్తో మనం స్లీపర్ క్లాస్లో ప్రయాణించవచ్చు. తంజావూర్ని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ ప్రాంతంలో వరి చాలా ఎక్కువగా పండుతుంది. చిదంబరం నుంచి తంజావూరు వెళ్ళే ట్రైన్ జర్నీ పచ్చని పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పదండి వెళ్దాం. ఫైనల్లీ తంజావూర్ అయితే రీచ్ అయిపోయాను. సో ముందు వీడియోలో మీకు చెప్పాను కదా చోళన్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ గురించి. అదే ట్రైన్లో నేను చిదంబరం నుంచి తంజావూర్ చేరుకున్నాను. ఈ ట్రైన్ని బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ ట్రైన్ ప్రతిరోజు చెన్నై నుంచి చిదంబరం మీదుగా తంజావూర్ వచ్చి తంజావూర్ నుంచి శ్రీరంగం వరకు వెళ్తుంది. సో తంజావూర్ రైల్వే స్టేషన్ బయట నుంచి అయితే ఈ విధంగా ఉంది. అండ్ పక్కనే క్లాక్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. క్లాక్ రూమ్ అంటే నథింగ్ బట్ మీ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఆలయాన్ని సందర్శించి రావచ్చు. ఇక్కడ లగేజ్ పెట్టినందుకు గాను గంటకి 20 నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. తంజావూర్ టెంపుల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నుంచి ఆలయాన్ని చేరుకోవడానికి షేరింగ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి అయితే షేరింగ్ ఆటోస్లో 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ షేరింగ్ ఆటోస్ అనేవి నార్మల్ ఆటో లాగా కాకుండా చూడడానికి కొంచెం డిఫరెంట్గా మినీ వ్యాన్ లాగా కనిపిస్తాయి. ఆలయం దగ్గరకైతే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా ఆలయానికి ఎదురుగానే ఆపారు. అండ్ ఇక్కడ నుంచి ఆలయం ఎంట్రన్స్ చూస్తూ ఉంటేనే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి వెళ్ళడానికి మొత్తం 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. మొదటిది మరాఠా ఎంట్రన్స్. తంజావూరుని చివరిగా పరిపాలించినటువంటి మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ని నిర్మించారు. మరాఠా ఎంట్రన్స్కి ఒకవైపున వినాయకుడు,
మరోవైపున పార్వతి అమ్మవారు ఉంటారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే సెకండ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ సెకండ్ ఎంట్రన్స్ని కేరళాంతకన్ తిరువసల్ అని పిలుస్తారు. రాజరాజ చోళ ఆ కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి చేరాస్పై యుద్ధంలో గెలిచినందుకు చిహ్నంగా దీనిని నిర్మించారు. ఇక్కడ మనం ఈ ఆలయానికి సంబంధించిన మ్యాప్ మరియు ఈ ఆలయంలో చూడవలసిన విశేషాలని చూడొచ్చు. సెకండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే కుడివైపున చెప్పల్ స్టాండ్ ఉంటుంది. వీళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే థర్డ్ ఎంట్రన్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో నిర్మించినటువంటి పురాతన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ని రాజరాజన్ తిరువసల్ అని పిలుస్తారు. ఈ ఎంట్రన్స్ నైట్ టైం ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో చూడ్డానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. దీనిపై చెక్కిన శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని చాలా అందంగా మలిచారు. 1000 ఏళ్లకు పూర్వం ఇంత భారీ సైజులో సిమెంట్, ఐరన్ మరియు ఎలాంటి ఇతర వస్తువులు వాడకుండా కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? 80 టన్నుల బరువైనటువంటి రాయిని విమాన గోపురంపై ఎలా పెట్టారు? ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించుకున్నటువంటి ఈ ఆలయ విశేషాలను లోపలికి వెళ్ళి మరిన్ని తెలుసుకుందాం రండి. ఆలయంలోకి ఎంటర్ అవుతుంటే ఒక పెద్ద రాజ్యంలోకి అడుగు పెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. వందల ఏళ్లకు పూర్వం నిర్మించినటువంటి ఎన్నో ఆలయాలు శిథిలా వ్యవస్థకు చేరుకుంటుంటే 1000 ఏళ్లకు పూర్వం నిర్మించిన ఈ ఆలయం మాత్రం 6 సార్లు భూకంపానికి గురైనప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడిని రాజరాజేశ్వర అని పిలిచేవారు. కానీ తంజావూరుని చివరిసారిగా పాలించిన మరాఠా రాజులు మాత్రం బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ నిర్మించాడు. దీనిని 1003లో మొదలుపెట్టి 1010లో అంటే 7 సంవత్సరాలలో ఎటువంటి టెక్నాలజీ అండ్ మెషనరీ లేని రోజుల్లో చిన్న చిన్న పనిముట్లు మరియు ఏనుగుల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1,30,000 టన్నుల గ్రానైట్ని ఉపయోగించారు. ఈ ఆలయానికి సమీపంలో 60 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అసలు గ్రానైట్ అనేదే లేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ ఆలయం నిర్మించడానికి ఏ రేంజ్లో గ్రానైట్ తవ్వకాలు జరిపి ఉంటారో. ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్, ఇనుము లాంటివి ఏవీ ఉపయోగించలేదు. కేవలం రాయితో మాత్రమే ఇంటర్లాకింగ్ సిస్టమ్ని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయం యొక్క ఇంటర్లాకింగ్ సిస్టంలో పజిల్ టెక్నిక్ని ఉపయోగించారు. ఈ పజిల్ టెక్నిక్తోనే గోపురం మొత్తాన్ని నిర్మించారు. జాయింట్స్ మధ్యలో అతికించడానికి ఎటువంటి పదార్థాలను కూడా ఉపయోగించలేదు. 216 అడుగుల ఎత్తులో 13 అంతస్తుల్లో నిర్మించిన ఈ గోపురం ఆ కాలంలోనే అతి ఎత్తైన కట్టడం. దీన్ని నిర్మించడం ఒక ఎత్తైతే ఈ విమాన గోపురంపై 80 టన్నుల బరువైన కలశాన్ని ఏర్పాటు చేశారు. 80 టన్నులంటే 80,000 కేజీలు. ఏకశిలపై ఈ కలశాన్ని నిర్మించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఇంత బరువైన కలశాన్ని 216 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానంపై పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ కాలంలో ఎటువంటి మెషనరీ కానీ క్రేన్స్ కానీ లేవు. దాన్ని ఎలా పైకి తీసుకెళ్లారంటే
ఆ కాలంలో గోపురం నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు ఒక ఎలివేషన్ని నిర్మించారు. ఆ ఎలివేషన్ మీదుగా 3000 ఏనుగుల సహాయంతో పైకి తీసుకెళ్లి అమర్చారు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ కలశాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగి ఉన్నా కూడా అప్పటి వరకు నిర్మించిన ఆలయం మొత్తం కూలిపోయి ఉండేది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బేస్మెంట్ నిర్మించలేదు. డైరెక్ట్గా నేలపైనే నిర్మించారు. 1000 ఏళ్ళైనా ఏమాత్రం వంపు కూడా లేకుండా ఇలా నిటారుగా ఉందంటే అప్పటి వారిని ఎంత గొప్పగా పొగిడినా తక్కువే. తంజావూర్ టెంపుల్ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే ఈ ఆలయం యొక్క శిఖరం నీడ నేలపైన పడదు అని. స్థానికులు చాలామంది కూడా అది దైవలీల అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ విమానం యొక్క నీడ కింద పడుతుంది కానీ శిఖరం యొక్క నీడ కింద పడదు అని చెప్తారు. వీటిలో ఏది నిజమంటే రెండూ కూడా అబద్ధమే. కొన్ని వందల సంవత్సరాలుగా స్థానికులు పుట్టించిన పుకారు అది. ఈ ఆలయం నీడ నేలపై పడుతుంది. కావాలంటే ఈ ఫొటోస్లో చూడండి. ఇంతకీ ఈ పుకారు ఎలా వచ్చిందంటే ఈ ఆలయాన్ని కట్టాక రాజుగారు శిల్పులని అడిగారట, ఇంత పెద్ద విమానాన్ని నిర్మించారు కదా, అది కింద పడదు కదా అని. అప్పుడు శిల్పులు, అది కింద పడటం ఏంటి మహారాజా, దాని నీడ కూడా పడదు అని చమత్కారంగా చెప్పారట. ఈ ఆలయానికి మరో హైలైట్ ఏంటి అంటే ఈ ద్వారపాలకుల విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలు ఆలయం మొత్తం మీద 16 ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఒక్క ఫ్రేమ్లో చూపించలేము. ఒకసారి ఈ ఆలయ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఓం నమః శివాయ. ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అయిందండి. సో ఈ ఆలయం దర్శనం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎంట్రీ టికెట్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. స్పెషల్ దర్శనం కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, స్టెప్స్ ఎక్కి ఆలయం లోపలికి వెళ్తే ఒక 10 అడుగుల దూరం నడవాలన్నమాట. మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే మీకు శివలింగం కనిపిస్తుంది అనమాట. అంటే లోపల శివలింగం ఎంత ఆకారంలో ఉంటుందో గెస్ చేయండి, ఒకసారి చూద్దాం. జనరల్గా మనం చూసే శివలింగాలు అయితే ఈ సైజులో ఉంటాయి కదా, ఇంక మహా అయితే ఈ సైజులో ఉంటాయి కదా. సో ఈ ఆలయంలో శివలింగం మాత్రం ఆల్మోస్ట్ ఇంత హైట్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి 10-13 అడుగుల ఎత్తు ఉంటుంది. అలానే మనం ఇలా హత్తుకున్నా కూడా సరిపోమన్నమాట. ఇంకా ఊహించుకోండి మీరే ఎంత ఆకారంలో ఉంటుందో మహాశివలింగం. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు మీకు ఈ ఆలయ పరిసరాలు మొత్తం, ఆలయం చుట్టూరు ఉప ఆలయాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. బృహదీశ్వర ఆలయానికి కుడివైపున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారిని చాలా తక్కువ మంది కొలుస్తారు, కానీ తమిళనాడులో మాత్రం చాలా ఎక్కువ మంది కొలుస్తారు. వారాహి అమ్మవారి ఆలయం పక్కనే దక్షిణ నంది మండపం ఉంటుంది. ఇది కూడా ఆలయంలో ఒక చూడవలసిన ప్రదేశమే. ఆలయం వెనుక కుడివైపున వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. ఆలయం వెనుక మధ్యలో కరువూరు మహర్షి మండపం ఉంటుంది. ఆలయం వెనుక ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆలయానికి పక్కనే ఎడమవైపున చండికేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. అలానే ఉత్తరం దిశ వైపుగా ఉత్తర నంది మండపం ఉంటుంది.
ఇక ఆలయానికి ఎదురుగా ఎడమవైపున పార్వతీ అమ్మవారి ఆలయం, పార్వతీ అమ్మవారి ఆలయానికి పక్కనే నటరాజ మండపం ఉంటాయి. $1954లో మొట్టమొదటిసారి 1000 రూపాయల నోటు ముద్రించినప్పుడు ఈ ఆలయ చిహ్నాన్ని దానిపై ముద్రించారు. 1975లో ఇందిరాగాంధీ ఆ నోట్స్ని డిమానిటైజ్ చేయించింది. 2010లో ఈ ఆలయాన్ని నిర్మించి 1000 ఏళ్ళైన సందర్భంగా ఆర్బీఐ వాళ్ళు 5 రూపాయల కాయిన్పై ఈ ఆలయ చిహ్నాన్ని ముద్రించారు. అదేవిధంగా స్పెషల్ ఎడిషన్గా 1000 రూపాయల కాయిన్ని కూడా ఈ ఆలయ చిహ్నంతో రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఈ ఆలయ చిహ్నంతో స్టాంప్స్ కూడా రిలీజ్ చేశారు. మెయిన్ ఆలయంలోకి వెళ్లే ముందు నంది విగ్రహాన్ని సందర్శిద్దాం రండి. ఆలయానికి తగినట్టే నంది విగ్రహాన్ని కూడా చాలా పెద్దదిగా నిర్మించారు. ఈ ఆలయంలోని నంది విగ్రహం ప్రపంచంలోని 2వ అతిపెద్ద నంది విగ్రహం. మొదటిది లేపాక్షిలో ఉంది. ఈ నంది విగ్రహాన్ని 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిలపై నిర్మించారు. దీని బరువు సుమారుగా 20 టన్నులు ఉంటుంది. పదండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయంలోకి అలా ఎంటర్ అవ్వగానే 13.5 అడుగుల శివలింగం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఆలయంలో కానీ లేదంటే పెద్ద కట్టడంలో కానీ మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎటువంటి రీసౌండ్ రాదు. దానికి వారు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారో తెలీదు. నంది మండపం వెనుక మెయిన్ ఎంట్రన్స్కి పక్కనే ప్రసాద విక్రయ కేంద్రం ఉంటుంది. సో ఇక్కడైతే రకరకాల ప్రసాదాలు అమ్ముతున్నారు. లడ్డూలు, బూందీ కారాలు, చక్రాలు, చెక్కలు ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. సో నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. దీని పేరు పంచామృతం అని చెప్పారు. సో నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో దీని టెక్స్చర్ అయితే చూడడానికి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో దీని పేరు పంచామృతం. మీరు ఎప్పుడైనా ఈ ఆలయం దగ్గరకు వస్తే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. 50 రూపీస్ దీని కాస్ట్. చూశారు కదా ద గ్రేట్ బృహదీశ్వర టెంపుల్ హిస్టరీ ఎలా ఉందో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ హాసిఫ్.